లోకంతో మనం కొద్దిగా సైడ్ చేసాడు దేవుడు కదా. ఏమన్నా సుధాకర్ థ్యాంక్ యూ. ఓకే, వెల్కమ్. చెప్పండి. వేసారా ఇల్లు అన్నారు. హలో, హాయ్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మార్నింగ్ లేయంగానే టీ తాగేసాము, నేను మా వారు. ఇంక బయట అంతా కడిగే పని ఉన్నింది, అంతా వాష్ చేస్తూ ఉన్నాను. అంతా దుమ్ము రోజు కడిగినా దుమ్మే వస్తుంది. చాలా దుమ్ము వచ్చేస్తుంది భయంకరంగా. అంతా కడుగుతూ ఉన్నాను. సండే ఈరోజు చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై వేడిగా చేసుకొని తినాలి. మా పాపకి చికెన్ కర్రీ అంటే భలే ఇష్టము, నాకు మా పాపకి. మటన్ అంటే మా వసంతకి ఇష్టము. ఒకసారి నేను చేసినట్టు ట్రై చేయండి, చాలా బాగుంటుంది కర్రీ, అదిరిపోద్ది. నాకు ఇది ఒక ఆంటీ చెప్పారు, చాలా బాగుంటుంది. ఇది ఉడికేటప్పుడు మసాలా వేయించకూడదు, దీన్ని చికెన్లోనే వేసేయాలి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి నేను చేసినట్టు ట్రై చేయండి, చాలా ఎమ్మీగా ఉంటుంది. చపాతీలో బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, దోశకి కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇది ఫ్రై చేసేసి చికెన్ కర్రీ ఉడకబెడుతున్నాం కదా, అందులో వేసేసి సిమ్లో పెట్టి చిక్కగా అయ్యేంత వరకు ఉడకబెట్టాలి. సిమ్లోనే ఉడికితే చాలా బాగుంటుంది టేస్టీగా.
ఇట్లా రోస్ట్ అయ్యేదాకా ఈ కలర్కి వచ్చేదాకా వేయించుకొని కొత్తిమీర. ఓకే, అయిపోయింది చికెన్ ఫ్రై. బాగుంది, బాగుందా? బాగా టేస్టీగా ఉంది. ఇదే ప్యాటర్న్ చేయవా ఇంకా? బాగుందా? తీసుకో. ఓకే, ఒకటి చాలదా? తీసుకో 1 కిలో. దో వసి గ్రేప్స్ తీసుకుందామా? 1/2 కేజీ తీసుకో చాలు, ఉన్నాయి కొంచెం. ఇంకా చర్చికి వెళ్ళేసి వచ్చేటప్పుడు ఫ్రూట్స్ దగ్గర ఆగాము. ఫ్రూట్స్ చూస్తూ ఉన్నాము. ఆ ఆరెంజ్లు కొందాం అనుకుంటే ఆరెంజ్ టేస్ట్ లేదు, ఏమీ లేదు. అసలు అయిపోతున్నాయో సీజన్ తెలీదు. అన్నీ చూస్తూ ఉన్నాము. వాటర్ మెలన్, పుచ్చకాయ తీసుకుందామని వెళ్ళాము. అన్నీ తీసుకొని పుచ్చకాయ, గ్రేప్స్, ఇంకా ఆరెంజెస్ 3 తీసుకొని ఇంటికి వచ్చేసాము. ఇదేదో పురుగు ఉంది చూడండి, ఇక్కడ రకరకాల పురుగులు. మేమైతే దీన్ని గొల్లబొమ్మ అంటాము, వేరే కలర్లో ఉంటుంది. ఇదేందో గ్రీన్గా ఉంది. కప్పలు, అన్ని జీవరాశులు, సమస్త జీవరాశులు ఉంటాయి మేము ఎక్కడికైనా వెళ్ళి ఇంటికి వచ్చే లోపల. ఇక అక్కడి నుంచి వచ్చేసి విఆర్సి సెంటర్లో బాదంగీరు సుగంధ వాటర్ తీసుకొచ్చాము. బాదంగీరు అంటే నాకు చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. అక్కడ సెంటర్లో ఉంటుంది, విఆర్సి సెంటర్లో. అది తీసుకొని ఒక గ్లాస్లో కట్ చేసి ఒక గ్లాస్లో పోసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఐస్ క్రీమ్లా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్టీగా. అట్లా తాగినా బాగుంటుంది కదా. నాకు ఇవి నేను ఒక 2 ప్యాకెట్స్ తెచ్చుకుంటాను ఎప్పుడు వెళ్ళినా. డీప్లో పెట్టేసామంటే 1 అవర్ 2 అవర్స్కి ఐస్ క్రీమ్లా తయారవుతుంది. వాళ్ళే టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. అక్కడ నేను తీసుకొచ్చుకుంటాను. అవి డీప్లో పెట్టేసేసి మిగతా ప్యాకెట్స్ మా పాపవి చూడండి, అవన్నీ ఐస్లు ఆల్రెడీ తెచ్చిపెట్టిన, నేను అప్లోడ్ చేస్తున్నాను కదా ముందు వీడియోలో. అవి తినేటివి ఐస్లు. ఆ లోపల ఉండేటివి అన్నీ పసుపు, కారం, అవన్నీ నేను డీప్లో పెట్టుకుంటాను. ఫ్రెష్గా ఉంటాయి డీప్లో పెట్టుకుంటే, చాలా బాగుంటాయి. మీరు కూడా డీప్లో పెట్టండి. పౌడర్ ఫార్మింగ్ కదా, ఏమి కాదు, ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటాయి. ఇక ఇక్కడ నేను వచ్చి రసం పెడుతున్నాను. అంతే.
ఆ రోజు వ్లాగ్ అంతేను. ఇది నెక్స్ట్ డే వ్లాగు. ఇంకా యాజ్ ఇట్ ఈస్ టీ. అది మార్నింగ్ లేగంగానే ఇంకా మనకి టీ పడాల్సిందే. టీ తాగి ఏ పనైనా చేయాలి, ఇంకంతే. మేబీ వచ్చి ఉంటుంది అంటే షుగర్స్ అన్నీ ఉంటాయి కదా. సో కొద్దిగా ఆ రోజు క్యారీస్ పెట్టాలి కదా, ఇంకా లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను. కందిచారు, పప్పు, ఎండుమిర్చి, ఆనియన్, టమాటా వేసి ఉడకబెట్టాలి. తర్వాత ఇంకో సైడ్ బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. మార్నింగ్ దోశ, ఎర్రకారం, పల్లి చట్నీ చేశాను. దానికి పోపు పెట్టుకున్నాను. ఇక కంది చారులోకి సైడ్ డిష్ అరటికాయ ఫ్రై. అరటికాయలు ఈ వీక్ అంతా అరటికాయలతోనే అయిపోయింది. అసలు ఈ వసంత్ రోజు అరటికాయలు తెస్తూ ఉన్నాడు. ఇంకా కారం దోశ అంటే వసంత్కి చాలా ఇష్టము, ఎగ్ కారం. కారం వేసి దాని మీద దోశ మీదనే కారం వేసి ఎగ్ కొట్టేసి ఆయిల్ వేయాలి. కొంచెం దండిగా వేస్తే టేస్ట్ ఉంటుంది. ఆయిల్ సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఏమున్నదప్పా దోశ బాగుందా? ఇది నేను వీక్లీ వన్స్ నెయ్యి కరగబెడతాను. పెరుగు మీద మీగడ తీసిపెట్టి స్టోర్ చేసి పెట్టుకుంటాను. పెరుగుది అది చిలికి ఒక దగ్గర బాక్స్లో పెట్టుకుంటాను. అది కరగబెడుతున్నాను. నెయ్యి ఫ్రెష్ హోమ్ మేడ్. అది సన్నగా సన్న మంట మీద పెట్టాలి. ఈ లోపల కప్పు కాఫీ, నాకే కాఫీ తాగాలనిపించింది నాకు, అందుకని కప్పు కాఫీ తీసుకొని పెట్టుకున్నాను. ఈ లోపల అది కరుగుతూ ఉంటుంది. దగ్గరికి వచ్చేస్తుంది. సిమ్లో పెట్టేస్తే ఈ కలర్కి వచ్చేస్తుంది. నూరగంతా పోయింది. నెయ్యి రెడీ. కొంచెం అడుగు అంటకుండా కప్పుతాము. కొంచెం కరివేపాకు. ఇంకంతే అయిపోయింది. ఇంకా దింపేసుకోవచ్చు.
చాలు ఆగిపోయింది, స్టవ్ ఆపే. ఇది కుంకుడుకాయ షాంపూ చేశాను కదా, అది ఇది. తీసావా? ఇట్లా వస్తుంది. నేను లాస్ట్ వీడియోలో పెట్టాను కదా షాంపూ, అది నేను ఈరోజు తలస్నానం చేశాను. చాలా థిక్గా అనిపిస్తుంది హెయిర్. ఒకసారి ట్రై చేయండి మీరు, చాలా బాగుంటుంది హెయిర్. హలో, ఇక్కడ మా పాప ఎగ్ షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ చేసింది, టేస్ట్ చేస్తున్నాను. దీని కంటిన్యూషన్ వ్లాగ్ నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది. అంతే, ఇంకా లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.